ఈశ్వర్ అన్న ఈ వ్యక్తి 2 సంవత్సరాల ముందు అంటే 2018లో ఒక నకిలీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ డాక్టర్తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుని అది ఫెయిల్ అయ్యి చాలా అధ్వాన్నమైన రిజల్ట్స్తో బాధపడి ఎంతో నిరాశకు గురయ్యి తన డబ్బుని సమయాన్ని కోల్పోవడమే కాకుండా ఎంతో ఆవేదనకు గురయ్యి ఇప్పుడు 30వ తారీఖు మార్చ్ 2021 మళ్ళీ తన పాడైపోయిన తన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ని సరి చేసుకోవడానికి ట్రైకోస్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్కి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ ఈ సంస్థకి అధినేత అంటే ఎండి అండ్ సిఇఓ అయిన డాక్టర్ జాన్ వాట్స్ గారు ఆయన్ని కలవడం జరిగింది. డాక్టర్ జాన్ వాట్స్ గారు హీఈస్ అన్ ఎంబీబీఎస్ డివిఎల్ గోల్డ్ మెడలిస్ట్ అండి. ఈయన హీఈస్ అ డర్మటాలజిస్ట్ అండ్ సీనియర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్. ఈ డాక్టర్ గారికి 1700కు పైగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీస్ చేసిన అనుభవం ఉంది. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న సర్జన్. అయితే ఈ రెండవ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ ఈ ఈశ్వర్ అన్న వ్యక్తికి చేయడంలో ఈ మొత్తం సర్జరీని వీడియో రూపంలో మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారనమాట. సో ఎంతో అనుభవం ఉన్న సర్జన్లు మాత్రమే ఈ రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలని విజయవంతంగా చేయగలరు. ఈ వీడియోలో డాక్టర్ గారి కౌన్సిలింగ్ అపాయింట్మెంట్తో సహా సర్జరీ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ చూపించడం జరిగింది. స్టెరిలైజేషన్ ఇంకా వారి ప్రోటోకాల్ ఇష్యూస్ వల్ల ఆపరేషన్ థియేటర్లో షూటింగ్ అలౌ చేయలేదు. మిగతా మొత్తం ప్రాసెస్ని యథాతథంగా వీడియో రూపంలో చూపించడం జరిగింది. హెచ్టీ చేయించుకోదలుచుకున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు హెయిర్ ఫైబర్ పెట్టి కడిగాను, ఇప్పుడే హెడ్ వాష్ చేసుకుని వీడియో చేస్తున్నాను. హెయిర్ ఫైబర్ కొంచెం ఉంది, ఇంకా అది పోవడం లేదు, చాలా గట్టిగా అంటుకుపోయినట్టు ఉంది. అది అయినా సరే మీ హెయిర్ ఫైబర్ పెట్టినప్పటికి కూడా చూడండి మొత్తం పల్చగా కనిపిస్తుంది. చూడండి, ఇది వాళ్ళు చేసినటువంటి ట్రాన్స్ప్లాంట్. ఇలా మరి ఇంతకుముందు జరిగిన తప్పు మళ్ళీ చేయకుండా ఉండడం కోసం ఈసారి నేను మంచి వ్యక్తిని నమ్ముకొని వెళ్తున్నాను. సుహైల్ అనే వ్యక్తి వల్ల నాకు ఇంకొక డాక్టర్ బాగా పరిచయం అయ్యారు. అతను మామూలు ఎంబీబీఎస్ ఏం కాదు, ట్రైకాలజిస్ట్, డెర్మటాలజిస్ట్, ఇంకా మంచి అనుభవం ఉన్న వ్యక్తి. అతను మామూలుగా అయితే 100 సర్జరీలు 200 సర్జరీలు చేసిన వ్యక్తిని మనం మంచి అనుభవం ఉన్న వ్యక్తి అని అంటాము. అటువంటిది ఇతను 1500, 1600, 1700కి చేరువలో ఉన్నటువంటి ట్రాన్స్ప్లాంట్ డాక్టర్. ఇతను ఎంత అనుభవం ఉంటే కానీ ఈ పేరు ప్రఖ్యాతులు రావు. గోల్డ్ మెడల్ పొందినటువంటి వ్యక్తి ఇతని గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. కాబట్టి ఏ రకంగా ఊహించుకోవాలో మీరే ఆలోచించండి. ఈసారి ఎటువంటి తప్పు చేయకుండా చాలా మంచిగా ఈ డాక్టర్ని నమ్ముకొని, మంచి డెర్మటాలజిస్ట్ కాబట్టి మంచి రిజల్ట్ ఇస్తారని నేను నమ్ముతూ ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. ఈశ్వర్ కుమార్, మాది శ్రీకాకుళం. ఫస్ట్ టైం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని మోసపోయాను. అంటే ఏం మంచి డిగ్రీ లేని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మోసపోయాను. అతను డెర్మటాలజిస్ట్ డాక్టర్ కాదు, మామూలు ఎంబీబీఎస్ చేసి ఏదో అడ్డగోలుగా డబ్బులు సంపాదించాలనుకుని ఏదో నకిలీ క్లినిక్ పెట్టి నా మీద ప్రయోగం చేసి చాలా మోసం చేశారు. చాలా డబ్బులు ఖర్చు పెట్టాను, బాగా మోసపోయాడు. చూడండి, ఫ్రంట్ 3500 గ్రాఫ్ట్స్ పెడతారని చాలా తక్కువ పెట్టారు, డబ్బులు ఎక్కువ తీసుకొని చాలా మోసపోయాను. 2 సంవత్సరాలు నేను ఏదో ఊహించుకున్నాను, మంచి రిజల్ట్ వస్తుందని అనుకున్నాను, కానీ ఇంత బ్యాడ్గా వస్తుందని నేను అనుకోలేదు. నాలాగా మీరు కూడా మోసపోకూడదని ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నేను ప్రస్తుతం హైదరాబాద్ ట్రైకోస్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్ రీసెర్చ్ అండ్ సెంటర్లో ఉన్నాను. ఇక్కడికి వచ్చి చాలా మంది దగ్గర కూడా చూశాను, మంచి రిజల్ట్ వచ్చి ఉన్నాయి. వాళ్ళని చూశాకే నేను కన్ఫర్మ్ చేసుకున్నాను, రిజల్ట్ మంచిగా ఉంది కాబట్టి నేను కూడా ఇక్కడ చేసుకుంటే నాకు కూడా మంచి రిజల్ట్ వస్తుందని అనుకుంటున్నాను. చాలామందిని అడిగాను, ఈ డాక్టర్ గారు కూడా చాలా మంచివారు, మన తెలుగు వారని తెలిసింది. ఇతను సొంతంగా ఈ సంస్థ నడిపిస్తున్నారు. ఈ డాక్టర్ పేరు వచ్చేసి Dr.Johnwatts. చాలా మంచి డాక్టర్ అని నాకు తెలిసింది. ఈసారి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది, ఎందుకంటే నాకు చాలా నమ్మకంగా ఉంది ఈసారి మంచి రిజల్ట్ వస్తుందని నేను ఆశిస్తున్నాను.
ఫస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఎవరైనా ఈజీగా చేయగలరు, కానీ నాది రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఇది చాలా కష్టంతో కూడుకున్న హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఇలా రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయడం చాలా కష్టం. ఈ డాక్టర్ చాలా అనుభవం కలిగి ఉన్న డాక్టర్ కాబట్టి ఇతని దగ్గర చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్లు చేయడంలో ఇతను చాలా మంచి ఎక్స్పెక్ట్ అని తెలిసింది. బట్టతలు అనేది అందరికీ సహజం. కాకపోతే ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చే బట్టతలు అనేది మనకి ఇప్పుడు చాలా టీనేజ్లోనే బట్టతలు స్టార్ట్ అవుతుంది. ఒక 18-20 సంవత్సరాలకే బట్టతలు వచ్చేయడం అనేది అందరికీ ఇప్పుడు కామన్ అయిపోయింది. ఎక్కడైనా సరే ఇప్పుడు ఫోటోషూట్ కానీ, మన ఫ్రెండ్స్లో పెళ్ళి కానీ, మన ఫ్రెండ్సే చాలామంది మనకి ఎగతాళి చేస్తుంటారు. అరే ఏంట్రా నీకు మరీ 20 ఏజ్లోనే మరీ బట్టతలు వచ్చేసింది, పెళ్ళి అయిపోయిందా ఏంటి, ఎంతమంది పిల్లలు అని అడుగుతుంటారు. అలాంటప్పుడు మనకు చాలా బాధ వేస్తుంది. ఎక్కడైనా సరే మన ఫ్రెండ్స్ వాళ్ళ పెళ్ళికి వెళ్ళాలంటే అక్కడ వాళ్ళు కూడా ఏంట్రా క్యాప్ పెట్టారు, ఎనీ టైం క్యాప్ పెడుతుంటారు, క్యాప్ తీయగానే ఆ బట్టతలతో ఆ ఫీల్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఇది నా ఒక్కడికే కాదు, మీకు కూడా చాలా ఫీల్ ఉంటుంది. నాలాగే మీరు కూడా చాలా బాధపడి ఉంటారు. చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోకుండా లేకపోతే ఏదో పేపర్ అడ్వర్టైజ్మెంట్లో చూసి చాలామంది పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. పూణే, చండీగఢ్, ఢిల్లీ ఇలా చాలా చోట్లకు వెళ్ళి చాలామంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని అక్కడ కూడా చాలామంది బ్యాడ్ రిజల్ట్తో బాధపడుతున్నారు. కాబట్టి నేను ఈసారి ఈ ట్రైకోస్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సంస్థలో చాలా మంచి అనుభవం ఉన్న క్లినిక్స్లో పనిచేసే వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఇక్కడ నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నామని నిర్ణయం తీసుకున్నాను. ఈరోజు 30/2021 మార్చి. ఈరోజు నాకు ట్రాన్స్ప్లాంట్ ఉంది. ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత నా రిజల్ట్ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. విష్ మీ ఆల్ ది బెస్ట్ ప్లీజ్. ఆల్రెడీ ఒకసారి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది కదా, ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎందుకు అనుకుంటున్నాం? రిజల్ట్ బాగా ఇప్పుడు రిజల్ట్ బాగా అంటే మీ ఉద్దేశంలో ఏంటి? రిజల్ట్ బాగా అంటే వాళ్ళు 3500 గ్రాఫ్ట్ పెట్టింది చెప్పేసి ముందుకు మాత్రం పెట్టారు. ముందుకు పెట్టింది కూడా 3500 గ్రాఫ్ట్ ఒక 2 మంది చాలా దూరంగా పెట్టచ్చు. దూరంగా పెట్టారు. ఇంకా ఏమన్నా ఇప్పుడు నేను ఎందుకు ఇవన్నీ అడుగుతున్నా అంటే, నేను ఇప్పుడు చేసినప్పుడు మీ ప్రాబ్లమ్స్లో సాధ్యమైనంతవి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంతే కదా, నువ్వు వచ్చింది కదా, సాధ్యమైన ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ చెప్తాను, ఇంకా ఏమన్నా బాధపడుతున్నది ఏంటి? సరే, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఒకసారి చూస్తాను ఆ ఏరియాని. చూసిన తర్వాత నేను ఒక అందాజుగా లెక్క వేసుకొని ఆ ఏరియాకి ఒక హెయిర్ లైన్ అంటూ గీస్తాను. హెయిర్ లైన్ గీసిన తర్వాత ఇలా చేస్తాను అని చెప్తాను. ఓకేనా? అండ్ మనం వెనక నుంచి ఎంత మ్యాక్సిమం తీయగలుగుతాం, ఎన్ని గ్రాఫ్లు అవసరం అయితే అన్ని గ్రాఫ్లు నేను ప్లాన్ చేస్తాను. సరేనా? ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు చేయించుకున్న తర్వాత మళ్ళీ నీకు చేయించుకునే అవకాశం ఉంటుందో ఉండదు. సో గ్రాఫ్లు జాగ్రత్తగా తీస్తాను. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ నీకు, మీ ఫ్యామిలీలో మీ నాన్నగారికి కానీ మీ మేనమ్మలకు కానీ లేదా మీ అన్నలకు తమ్ముళ్ళకు ఎవరికైనా బట్టలు ఉంటారు? మీ నాన్నగారు కూడా ఉంది. ఎంతవరకు నుండి వచ్చి? సో ఒకసారి నేను ఇది చూపిస్తాను, మీ నాన్నగారికి ఎలా ఉందో అనేది నువ్వు చెప్పాలి నాకు. ఓకే, సపోజ్ ఇది తల అనుకున్నా. ఇప్పుడు మీ నాన్నగారికి ఎలా ఉంటుంది బాల్నెస్? ఇప్పుడు నీకులాగా ఇలా ముందర ఉంటుందా, లేకపోతే ఇక్కడ ఉంటుందా? అదే సార్, ఓన్లీ ఇక్కడ మాత్రమే జుట్టు ఉంది. అదే ఇప్పుడు ఇక్కడ ఒక మూడు ఫింగర్స్ అంత పైకి ఉంటుందా ఇక్కడ, లేదా 2 ఫింగర్స్ ఉంటుందా? 3 ఫింగర్స్ ఉంటుంది. ఇది ఇట్లా కిందికి ఉంటుందా, లేకపోతే ఇంత పై వరకు ఉంటుందా? ఇంతవరకు ఉంటుందా? కాదన్న, ఇప్పుడు ఇది ఇంతవరకు అంతే. సో ఈ కింద వరకు అంత ఇక్కడ జుట్టు బాగానే ఉంటుంది. ఈ కింద నుంచి ఏమైనా పలచబడి ఉంటుందా? లేదు, బాగానే ఉంటుంది. మీ నాన్నగారు కొంచెం జుట్టు వేస్తే ఇదంతా బాగానే పెరుగుతుంది కదా. ఇప్పుడు ఈ నుంచి ఇంతవరకు అసలు జుట్టే లేదు, మొత్తం గుండె అయిపోయింది కదా. నేను సర్జరీ చేస్తాను, దానికి నాకు ఇబ్బంది లేదు. కానీ మీకు మీ ఎక్స్పెక్టేషన్ అంటే మీరు ఏదైతే ఊహించుకుంటున్నారో దానికి, ఇప్పుడు నేను మాట్లాడేదానికి, నేను ఇవ్వబోయే రిజల్ట్కి, మీ ఫ్యూచర్కి ఈ 3 కరెక్ట్ లెవెల్కి పోవాలి. అంటే ఎట్లా? మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు సర్జరీ చేసేస్తే ఇంకా అయిపోయింది, ఇంకా మళ్ళీ నాకేం ప్రాబ్లం కాదు, అది ఒక పాయింట్ అనుకునే ఉంటారు. రెండోది హెయిర్ లైన్ బాగుండాలి ఇదంతా. నేను ఇంకో పాయింట్ చెప్పబోతున్నా, అదేంటిది అంటే, మీ నాన్నగారికి ఇక్కడ నుంచి ఇంతవరకు పోయింది కదా.
మీకు ఇప్పుడు ఇంతవరకు పోయింది కదా, ఈ మధ్యలో కూడా పలచబడింది కదా. ఇప్పుడు నేను సర్జరీ చేసేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంతవరకు అయితే పలచబడిందో అంతవరకు ఈ చిన్న చిన్న వెంట్రుకల మధ్యలో పెట్టగలుగుతాను. ఆ ప్రయత్నం చేస్తాను. మోస్ట్ ప్రాబ్లీ ఈ ఏరియా అంతా బాగానే థిక్నెస్ వస్తుంది, కానీ ఇక్కడ మీకు పల్సర్ అయిపోతుంది కదా, దానికి నేను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ దాని మధ్యలో పెట్టలేను కదా. మరి దీని గురించి మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఎలా? ఉండే జుట్టు కాపాడుకోవడానికి మెడిసిన్ వాడాలి. మీరు మీరు ఇంతవరకు వాడారా ఉండే జుట్టు కాపాడుకోవడానికి? ఎందుకు వాడారు? అదే అక్కడ ఇన్ఫార్మ్ చేయలేదు, ఇది పోకుండా కాపాడుకోవాలని తెలియదు. ఈ జుట్టు కాపాడుకోవాలి. అది ఏ జుట్టు అంటే చూడండి, అక్కడ చూడండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది గమనించారంటే ఇదేమో ఇంత పొడవు పెరిగింది కదా, ఇదే ప్లేస్లో ఇక్కడ ఉండే జుట్టు పొడవు పెరగలేదు. చూసారా? ఎందుకు పెరగలేదు అంటే ఇది పోను పోను క్రమక్రమంగా మీ నాన్నగారికి ఎట్లయితే ఉందో అలా పోయే సూచనలు కనిపిస్తున్నాయి. అవునా కాదు? ఈ ఏరియా అంతా అర్థమైందా? అలాగే ఇక్కడ చూస్తే ఇంకా పల్సర్ అయిపోయింది, ఇక్కడ చూస్తే అసలు పూర్తిగా వెళ్ళిపోయింది. అదే కదా. సో ఇంకోటి, ఈ జుట్టును మీరు ఇట్లా ముట్టుకోండి, ఇక్కడ అది అక్కడ ఎట్లుంది, గడ్డిలాగా అయిపోయి కొబ్బరి పీచు లాగా. అదే ఇక్కడ ముట్టుకోండి, ఈ జుట్టు ముట్టుకోండి, దానికంటే కొంచెం బెటరు. అలా కొబ్బరి పీచు లాగా, ఈ కొబ్బరి పీచు లాగా జీవం లేకుండా ఎందుకు అయిపోతుంది అంటే పోను పోను అది ఫ్యూచర్లో రాలిపోయే జుట్టు అనమాట. సో ఎంతవరకు రాకపోతే ఈ ఏరియా వరకు పోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ లేని చోట నేను జుట్టు పెట్టేస్తాను, ఇక్కడ లేని చోట నేను జుట్టు పెట్టేస్తాను, ఇక్కడ లేని చోట జుట్టు పెట్టేస్తాను. కానీ ఈ జుట్టు ఉంది కదా, దీనిలో మధ్యలో నేను పెట్టలేను. ప్రయత్నం ఎంత చేసినా ఇవి చచ్చిపోతాయి. దీనిని చంపి నేను ఎందుకు పెడతాను జుట్టు? నా పని లేని చోట జుట్టు పెట్టడం, కానీ ఉన్న జుట్టు చంపేసి నేను కొత్త జుట్టు పెట్టడం కాదు కదా. సో మీ మీద ఉన్న బాధ్యత ఇప్పుడు ఏంటి అంటే ఈ జుట్టును కాపాడుకోవడం. కంప్లీట్గా మీరే డాక్టర్ దీనికి. దీన్ని కనుక మీరు కాపాడుకోలేదంటే ఏమవుతుంది? ఇక్కడ జుట్టు బాగానే ఉంటుంది, మళ్ళీ ఇక్కడ గ్రౌండ్ అయిపోతుంది, చందమామలా కనిపిస్తుంది. అప్పుడు ఏం చేయలేము. మళ్ళీ అప్పుడు మనకు దారి ఏంటి? సపోజ్ మీరు మందులు వాడారు, అయినా కూడా అది పోయింది. అప్పుడు నెక్స్ట్ మీకు ఏం దారి ఉంది? చేయాలి. కానీ ట్రాన్స్ప్లాంట్ మళ్ళీ చేయాలంటే అక్కడ జుట్టు కూడా ఉండాలి కదా. డోనరీ అప్పుడు అయిపోయింది అనుకున్నాను, ఇప్పుడు నేను ఎక్కువ తీసేసుకున్నాను, అయిపోయి అప్పుడేం చేద్దాం? మరి రెండు మార్గాలు. ఒకటి, మీ చెస్ట్ హెయిర్ కానీ మీ గడ్డం నుంచి కానీ కొంచెం తీసుకొని అక్కడ పెట్టుకోగలగడం, లేదా ఆ ఏరియాలో ఇంకేదైనా ప్యాచ్ లాగా అరేంజ్ చేసుకోవడము, అట్లా ఏదైనా ఆలోచించుకోవడం. అది లేదా అట్లీస్ట్ ఇంకొకరికి కవర్ చేసుకోవడమే. కానీ వీటన్నిటికంటే బెస్ట్ ఏంది? ఉండే జుట్టును కాపాడుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఇది పెట్టుకోలేదంటే ఉపయోగం లేదు కదా. మీరు నా దగ్గరకు వచ్చి ఇంత టైం తీసుకొని ఇంట్లో కూడా జాగ్రత్తగా సాధ్యమైనంత తక్కువ జుట్టే తీస్తాను ఫ్యూచర్కి అవసరం ఉండేటట్టు. బట్ స్టిల్ మీరు ఇంత జాగ్రత్త పడితే అంత మంచిది. సరే, నేను ఏం చేస్తున్నానంటే ఇలా మెసేజ్ చేస్తున్నాను, దాన్ని బట్టి కరెక్ట్గా హెయిర్ లైన్ డ్రా చేస్తాను. సరే, ఐబ్రోస్ పెట్టిన ప్రతి చోట అది దట్టని ఇట్లా ఉండల్లాగా అయిపోయింది కదా. నేను దానికంటే కొంచెమే కిందికి రాగలుగుతాను. ఎక్కువ కిందికి ఎందుకు రాలేను? అదే ఎక్కువ కిందికి ఎందుకు రాలేను అంటే ఇక్కడ మీ ఫోల్డ్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి. పింపుల్స్ కనపడకుండా చాలా కిందికి రావాలి. మరీ అంత కిందికి వస్తే అది ఫోల్డ్స్ కనిపిస్తుంది. ఫోల్డ్స్లో పోయింది. ఈ మడతల్లో పెట్టేసానికి ఏమవుతుంది అంటే అగ్లీగా ఉంటుంది, కోతిలాగా అన్నప్పుడంతా తల కదులుతుంది. ఇట్లా వెంట్రుకలు ఇట్లా పైకి కింద కోతి చూసారు, అట్లా కదులుతుంది. అట్లా మరీ నా ప్రయత్నం అదేనమ్మా. పింపుల్స్ కనపడకుండా చేయాలంటే దాన్ని లేజర్తో తీయాల్సి వస్తుంది.
ఇక్కడ ఇప్పుడు ఇది కాదనుకున్నామంటే ఇదంతా నాకు స్థలం ఉంది కదా, ఇదంతా సాధ్యమైనంత వరకు ఫిల్ చేయడానికి ట్రై చేస్తాను. దీనిలో మధ్యలో పెట్టడం కొంచెం కష్టం అవుతుంది, అయినా ఎంత పెట్టగలిగితే అంత పెడతాను. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు చూడండి, ఇది బతుకున్న వెంట్రుక కదా, దాన్ని చంపి పెట్టలేను, బట్ స్టిల్ దాని మధ్యలో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇక్కడంటే నాకు బాగా స్థలం ఉంది కదా, ఇక్కడ చాలా ఖాళీ స్థలం ఉంది, ఇక్కడంతా నేను పెట్టేస్తాను. దీనిలో మధ్యలో పెట్టేటప్పుడు నేను దీనిలో అంత థిక్నెస్ పెట్టలేను, కొంచెం పల్సర్ పెట్టేస్తాను. సరేనా? దీన్ని ఒక ట్రయాంగిల్ లాగా తీసుకున్నాను, త్రికోణం లాగా, దీన్ని ఒక రెక్టాంగిల్ లాగా. సరేనా? తెలియట్లేదు కానీ బాగా పెద్దగానే ఉంది కదా. 15 సెంటీమీటర్లు చిన్నది, చాలా మనిషి చూస్తే చిన్నగా ఉన్నాడు కానీ 15 సెంటీమీటర్లు చూడ. ఈ సైడ్ ఇది ఎక్స్ట్రా కిందికి వస్తే బాగాలేదు కదా, ఇలా చేసేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ చేసినట్టుంది, దాన్ని అలాగే చేస్తే బెస్ట్. ఇటుపక్క కూడా మనం అనవసరం ఒక 3-4 వెంట్రుకలు ఇక్కడ అడ్డంగా ఉన్నాయి, దానికోసం మళ్ళీ మనం ఎక్స్ట్రా పెట్టి చెడగొట్టుకునే దానికంటే దాన్ని అలా వదిలేయడం కొంచెం లుక్ మంచిగా ఉండదు. ఎందుకంటే ఈ 5-6 వెంట్రుకలు ఉన్నాయి అలా, దాంతో చూడండి, దానికోసం ఎందుకు అలాగే పెట్టుకున్నాం బెస్ట్. సరేనా? అలాగే అర్థమైంది కదా ఏం చేస్తున్నాను. ఇక్కడ నీకెటు పల్స్ అని చెప్తుంది కాబట్టి దాని మధ్యలో సాధ్యమైనంత ఎక్కువ పెడతాను. ఓకే, ఈ ఏరియాలో కూడా నీ సొంత చెప్తుంది కాబట్టి పల్స్గా పెడతాను. ఈ ఏరియా ఇక్కడ సక్సెస్ ఉంది, ఈడేమో కిందికి దించినారు, బట్ నేను 2 ఈక్వల్ ఉండడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఎంత మ్యాక్సిమం దొరికితే అంత మ్యాక్సిమం పెడతాను. ఓకే, నువ్వు కాపాడుకోవాల్సింది ఇది. సర్జరీ పూర్తయింది. అయితే ఫస్ట్లో నాకు నొప్పి వేస్తుంది భయం అనుకున్నాను, కానీ ఎటువంటి భయం లేదు. ఫస్ట్ లోకల్ అనెస్థీసియా వేశారు, ఆ తర్వాత ఎటువంటి నొప్పి లేదు. ఆ లోకల్ అనెస్థీసియా వేయడం వల్ల కొంచెం నొప్పి అనిపించింది, ఎలా అంటే ఇంజక్షన్ అంటే చేయి కుట్టినట్టు అయింది. ఆ తర్వాత ఎటువంటి నొప్పి లేదు. ఇంతకు ముందులాగా నేను తప్పేమీ చేయకుండా ఈసారి మంచి
డెర్మటాలజిస్ట్ డాక్టర్ని ఎంచుకున్నాను కాబట్టి నాకు రిజల్ట్ అనేది చాలా నీట్గా వస్తుందని నేను అనుకుంటున్నాను. డాక్టర్ జాన్ వాట్స్ గారికి, ఈ టీం సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు. చాలా మంచిగా నాకు హెల్ప్ఫుల్గా మంచిగా సపోర్ట్ చేశారు. సో చూశారుగా, ఇది ఈశ్వర్ గారి రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన ప్రాసెస్. కొంచెం క్లిష్టమైన రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ని చాలా సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం జరిగింది. అయితే మీ అందరికీ ఒక చిన్న నోట్ ఇక్కడ. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది సర్జరీ చేయగానే పూర్తి స్థాయిలో జుట్టు పెరిగేదానికి కొంచెం టైం పడుతుంది. ఈ టైం అన్నది పూర్తి స్థాయిలో రిజల్ట్స్ రావడానికి కొంతమందిలో 6 నుంచి 9 నెలలు పట్టవచ్చు, కొంతమందిలో 9 నుంచి 12 నెలలు కూడా పడుతుంది. అయితే ఈ ఈశ్వర్ రిజల్ట్స్ని నెల రివ్యూ చేస్తూ పూర్తి రిజల్ట్స్ వచ్చాక, అంటే ఒక 6-9 మంత్స్ తర్వాత మళ్ళీ పూర్తి వీడియోతో మీ ముందుకు వస్తాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలాంటి సందేహాలున్నా, ఏమైనా అడగాలనుకున్నా స్క్రీన్ పైన కనపడే నంబర్కి కాల్ చేయండి. తప్పకుండా కమెంట్స్లో మమ్మల్ని అడగండి. మేము డాక్టర్ గారితో మీ అన్ని సందేహాలకు సమాధానాలు ఇప్పించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్.